బాగున్నారా? ఈరోజు వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ వెరీ సాడెస్ట్ మూమెంట్ ఇది నాకు. బికాస్ నేను ఇండియా వెళ్తున్నా పేరెంట్స్ కోసం, పేరెంట్స్ని చూడడానికి. అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. బట్ అచ్యుత్ని వదిలేసి నేను ఒక్కదాన్నే ఆర్యన్స్ని తీసుకుని వెళ్తున్నా. అది చాలా సాడెస్ట్ పార్ట్. ఎందుకంటే ఎప్పుడు నేను అచ్యుత్ని వదిలేసి ఒక్కదాన్నే ఎప్పుడు లేను. సో ఐ డోంట్ నో హౌ కెన్ ఐ మేనేజ్ ఆర్యన్స్ వితౌట్ హిమ్. ఒక్కదాన్నే మొత్తం మేనేజ్ చేసుకోవాలి అండ్ ఒక్కదాన్ని ట్రావెల్ చేయాలి వాడితో. చాలా రిస్క్ తీసుకుంటున్నా యాక్చువల్లీ. సో ఎలా అవుతుంది ఏంటి నా జర్నీ అంతా కూడా నేను నాకు కుదిరినంత వరకు వాడితో నేను వీడియోలో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను, చూసేయండి. దట్టు ఇది నా ఫస్ట్ ఇండియా విజిట్. యూఎస్ వచ్చిన తర్వాత 9 months అయింది నేను వచ్చి. 9 months తర్వాత ఇప్పుడు ఇండియా వెళ్తున్నాను అనమాట. సో ఫీలింగ్ సో హ్యాపీ, ఫీలింగ్ సో సాడ్, సో టెన్స్డ్, మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి నాకు. ఐ డోంట్ నో వాట్ టు సే. బట్ యా, మీరైతే ఈ వీడియో మొత్తం చూడండి. మొత్తం సర్ప్రైజ్ ఎలా అయ్యారు పేరెంట్స్, నా జర్నీ ఎలా అయింది అంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది సర్ప్రైజ్ విజిట్. మా పేరెంట్స్ ఎవరికి కూడా నేను వస్తున్నానని తెలీదు. సో ఆ సర్ప్రైజెస్ అన్నీ కూడా నేను వీడియోలో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ జర్నీ నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అయినా కూడా చాలా సాడ్గా అనిపిస్తుంది. బికాస్ అచ్యుత్ ఒక్కడే ఉండాలి ఇక్కడ, నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నాను. అండ్ ఈ జర్నీ అంతా ఎలా అవుతుందో కూడా నాకు తెలీదు. బట్ చాలా బెంగగా అయితే ఉంది, చాలా టెన్స్డ్గా అయితే ఉంది నాకు. నేను ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యుయేషన్ని అని. ఇచ్చేవా? తప్పు తప్పు ఇచ్చి. ఒక్కొక్కటి తీసుకెళ్ళొచ్చు నాన్న, ఎందుకు అన్నీ ఒకేసారి. ఈవినింగ్ 7:45కి నా ఫ్లైట్. బట్ మేము 4 o'clockకే చెక్ ఇన్ చేసేస్తున్నాము. బికాజ్ మాకు ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అనమాట, ఇంటి నుంచి జస్ట్ 10 minutes. సో వెళ్ళి చెక్ ఇన్ చేసేసి వచ్చి ఫ్రెష్ అయ్యి ఫ్రీగా ఒక 1 hour అట్లా టైం స్పెండ్ చేసి స్లోగా వెళ్ళొచ్చు కదా అని మేము ముందే చెక్ ఇన్ చేసేస్తున్నాము. నా ఇండియా ట్రిప్ ఉంది అని దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ దగ్గరకు వస్తున్న దగ్గర నుంచి నా హార్ట్ చాలా హెవీ అయిపోతుంది. ముందు డే అయితే అస్సలు పడుకోలేదు, ఫుల్ ఏడుస్తూనే ఉన్నాను. ఎలా అవుతుంది ఏంటి అండ్ అచ్యుత్ వదిలేసి ఎలా ఉండాలి ఏంటి అని. సో మేము చెక్ ఇన్ చేయడానికి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. 10 minutes కదా, ఫాస్ట్గా చెక్ ఇన్ చేసి 1 hourలో వచ్చేస్తాం అనుకుంటే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. చాలా స్ట్రక్ అయిపోయాం ట్రాఫిక్లో, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. మాకు 10 minutesది 45 minutes పట్టింది ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి బికాస్ ఆఫ్ ట్రాఫిక్. అంత ట్రాఫిక్ ఉంది. సో మేమే షాక్ అయ్యాము. అదే డైరెక్ట్ వెళ్ళుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ముందు చెక్ ఇన్ చేయాలనుకుని మంచి పని చేసాము అనుకున్నాం. ఇంకా పార్కింగ్ లాట్లోకి వెళ్ళినా మనం అక్కడ లగేజ్ చింపేసుకొని. సో ఫైనలీ 45 minutes తర్వాత మేము ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాము. సో మేము చూస్ చేసుకున్న ఎయిర్లైన్స్ ఖతర్ ఎయిర్లైన్స్. సో ఖతర్ ఎయిర్లైన్స్ దగ్గర మేము ఆల్రెడీ చెక్ ఇన్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము ఆల్రెడీ ప్లాటినం మెంబర్స్ అనమాట. ఇక్కడ ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటాయి లైన్స్. సో మేము ప్లాటినం మెంబర్ కాబట్టి మాకు చాలా ఫాస్ట్గానే చెక్ ఇన్ ప్రాసెస్ అనేది అయిపోయింది. అదే నార్మల్ లైన్ అయితే కనుక చాలా క్యూ ఉంది ఆల్రెడీ. సో మాకు ఫాస్ట్గానే చెక్ ఇన్ అనేది కంప్లీట్ అయిపోయింది.
దండం పెట్టుకోమ్మా, దండం పెట్టుకోనా, దండం పెట్టుకో, సరిగ్గా దండం పెట్టుకో, దండం దండం పెట్టుకుని వెళ్ళు. పెట్టుకోనా జీజీ, జాగ్రత్తగా వెళ్ళాలి. నువ్వు పెట్టుకో, వాడు పెట్టుకుంటాడు. జాగ్రత్తగా వెళ్ళాలి. సో మేము 6 కల్లా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. బికాస్ మాకు చెక్ ఇన్ చేసి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇంటికి వచ్చి ఎక్కువ టైం లేదు. ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి ఆరియంజ్కి ఫుడ్ పెట్టేసి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి 10 మినిట్సే కాబట్టి ఫాస్ట్గానే వెళ్తున్నాము. అండ్ ట్రాఫిక్ కూడా ఇప్పుడు లేదు. ఈ టైంలో అసలు ట్రాఫిక్ లేదు, చాలా తక్కువ ఉంది. సో ఫాస్ట్గానే రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. చూడండి ఇటు, ఏం చేస్తున్నావా పండు? ఇచ్చి పండు. పండు బాయ్, పండు పండు బాయ్. వద్దినా ఇగో చూడు, వీడియోలో ఏరిస్తే బాగోదు చాలా. టేక్ కేర్. తీసుకెళ్ళి బాయ్. పద, జాగ్రత్త. సో ఫైనల్గా నా రోలర్ కోస్టర్ జర్నీని నేను స్టార్ట్ చేశాను. చాలా ఎమోషన్స్తో, చాలా టెన్షన్, భయం, కన్ఫ్యూజన్, ఎక్సైట్మెంట్, అన్ని రకాల ఎమోషన్స్, మిక్స్డ్ ఎమోషన్స్తో నేను నా జర్నీని స్టార్ట్ చేశాను. సో ఇక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇండియాలో వరకు ఎలా వెళ్ళిందో నేను ఇక్కడ నుంచి చూపిస్తాను. మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు వీడియోస్ తీశాను వీడితో. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి లిఫ్ట్ తీసుకుని వెళ్ళి అక్కడ ట్రైన్ ఉంటుంది, చేంజింగ్ ట్రైన్. నేను చేంజ్ అవ్వాలి ట్రైన్లో. నెక్స్ట్ టెర్మినల్, వేరే టెర్మినల్కి వెళ్ళి అక్కడ నేను ఏ గేట్కి అయితే వెళ్ళాలో ఆ గేట్కి నేను అక్కడ నుంచి నడుస్తూ వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చేంజ్ అయ్యి వచ్చేసాను, ట్రైన్ చేంజ్ అయ్యి వచ్చాను. సో ఇక్కడ నేను నా గేట్ దగ్గరికి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. 8:23 మన గేట్.
సో సక్సెస్ఫుల్గా నేను ఫ్లైట్ అయితే ఎక్కేసాను. ఫ్లైట్ ఎక్కడమే ఆలస్యం వాడు యుద్ధం స్టార్ట్ చేసేసాడనమాట. పరుగులు స్టార్ట్ చేసేసాడు, అసలు ఆగట్లేదు ఫ్లైట్లో. వాడు ఫుల్ పరిగెట్టేస్తున్నాడు మొత్తం అంతా. స్టార్టింగ్ అయితే నేను ఎక్కగానే టేక్ ఆఫ్ అయ్యే టైంలో చాలా అంటే చాలా ప్రెషర్ ఫేస్ చేశాను. బికాస్ వాడేమో వెళ్ళిపోతా అంటాడు, వాళ్ళేమో మేడం ప్లీజ్ మీరు ఉంచుకోండి టేక్ ఆఫ్ అవుతుంది ఫ్లైట్ అంటారు. వాడేమో ఆగట్లేదు, నా జుట్టు పీకేసి చాలా పిచ్చిగా చేశాడనమాట. సో టేక్ ఆఫ్ అయ్యే వరకు ఎలాగోలాగ మేనేజ్ చేసి తర్వాత ఇంక వదిలేసాను, నా వల్ల కాలేదు వాడిని ఆపడం. సో వాడు ఎంతవరకు తిరిగితే అంతవరకు నేను కూడా వాడి చుట్టూ తిరుగుతూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ అసలు ఆ జర్నీ అంతా కూడా చాలా తిరుగుతూనే ఉన్నాము, ఫ్లైట్ అంతా కూడా. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఫ్లైట్లో ప్రతి ఒక్కరికి నేను నోటెడ్ అయిపోయాను, నేను వాడు నోటెడ్ అయిపోయాము. ఎందుకంటే మొత్తం తిరుగుతూనే ఉన్నాము, అందరి ఫేసులు చూస్తూ ఫ్లైట్లో మొత్తం అంతా రౌండ్లు వేస్తూనే ఉన్నాము. సో మొత్తం అంతా ఫుల్గా తిరిగేసి ఆడేసుకున్న తర్వాత తీసుకొచ్చి కొంచెం రైమ్స్ చూపించి కొంచెం సేపు పాలు తాగించి పడుకోబెట్టేశాను అనమాట. ఎలాగోలాగా నైట్ కాబట్టి నేను అందుకే నైట్ జర్నీనే ప్రిఫర్ చేసి నైట్ ఫ్లైటే బుక్ చేసుకున్నాను. సో దట్ వాడు నైట్ అంతా పడుకుంటాడు అని కొంచెం హోప్తో. సో అలానే వాడు పడుకున్నాడు. బట్ ఏంటంటే నాకు నిద్ర పట్టదు, అలా వాడు పడుకుని ఉంటే నేను స్ట్రైట్గా అలాగే కూర్చుని ఉండాలి. కొంచెం కదిలిన వాడు కూడా కదిలేస్తాడు. సో అలా నైట్ అంతా ఆల్మోస్ట్ అలానే కొంచెం మేనేజ్ చేసుకుంటూ అలా వెయిట్ చేశాను, ఎప్పుడెప్పుడు దోహా వస్తుంది అనుకుంటూ వెయిట్ చేస్తూ కూర్చున్నాను అనమాట. సో వాడు మార్నింగ్ వరకు బాగానే పడుకున్నాడు. సో ఫ్లైట్లో వీడు చేసిన రచ్చ మామూలుగా లేదనమాట. పక్కన ఒక పాప ఉంటే ఆ పాప దగ్గరికి వెళ్ళిపోయి పక్కన కూర్చుని అక్కడే కూర్చుంటా అంటాడు, రానంటాడు. తన బొమ్మలు ఆరల్స్ బుక్స్ ఏదో చదువుకుంటుంది, అవన్నీ లాగేస్తున్నాడు, పీకేస్తున్నాడు. సో చాలా కష్టమైంది వాడిని మేనేజ్ చేయడం. ఎవరేమనుకుంటారో తెలీదు. సో చాలా కష్టంగా మేనేజ్ చేశాను. ఫ్లైట్ అంతా కూర్చోవడం వీడు చాలా తక్కువ. ఎప్పుడు ఎక్కడొక్కడికి వెళ్ళిపోతా అంటాడు, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అంటాడు, లేకపోతే వెనక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అని వాళ్ళకి హాయ్ చెప్పేసి మొత్తం అసలు చాలా అంటే చాలా అల్లరి చేసేసాడు. సో అట్లానే కొంచెం సేపు రైమ్స్ పెట్టి, కొంచెం సేపు వాడి వెనకాల తిరిగి, కొంచెం సేపు వాడి పాలు తాగించి పడుకోపెట్టి అలా ఎలాగోలాగా మేనేజ్ చేస్తే దోహా వచ్చిందనమాట ఫైనల్గా. సో దోహా వచ్చింది, దోహా స్టాప్ వచ్చింది. మేము సో యాక్చువల్గా ఏమైందంటే నా స్ట్రోలర్ ఇక్కడే తీసేసుకున్నారు యూఎస్లో. నేను ఫ్లైట్ ఎక్కే ముందు స్ట్రోలర్ అక్కడ డ్రాప్ చేసేసి నేను వెళ్ళాలి. సో అక్కడ డ్రాప్ చేసింది మళ్ళీ ఇండియా వరకు ఇవ్వరంట. సో దోహాలో ఎయిర్పోర్ట్లో నాకు స్ట్రోలర్ ఇస్తారు అని చెప్పారు. సో నేను స్ట్రోలర్ అక్కడ డ్రాప్ చేసేసాను. ఇప్పుడు దోహా ఎయిర్పోర్ట్లో దిగాలి. ఎయిర్పోర్ట్ వరకు కూడా నాకు స్ట్రోలర్ లేదు. సో వాడిని ఎత్తుకోవాలి, వాడేమో ఉండడు. సో అలానే నేను ఏం చేశాను, క్యారీ బ్యాగ్ తెచ్చుకున్నాను. సో వాడిని క్యారీ బ్యాగ్ కూడా నేను క్యారీ చేసుకొని తెచ్చుకున్నాను. సో ఆ క్యారీ బ్యాగ్ ఎలాగోలా ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని వాడిని ఎక్కించుకొని, సో ఆ ముందు వాడు, వెనకాల నా బ్యాక్ ప్యాక్, ఇంకొక లగేజ్ ఉంది, ఇంకొక హ్యాండ్ బ్యాగ్ ఉంది నాకు. ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని నేను అలానే దోహా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాను అనమాట. సో దోహా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వీడు చేసిన రచ్చ ఇంకా అసలు మామూలుగా లేదు. ఎందుకంటే 4 hours స్టాప్ ఉంది. 4 hours స్టాప్ నాకు అసలు చాలా అంటే చాలా నరకం చూపించేశాడు. బికాస్ నాకు చాలా కష్టమైపోయింది. అక్కడ ఒక అతను ఉంటే పాపం చాలా హెల్ప్ చేశాడు నాకు. నేను అడగకుండానే తనే వచ్చి నాకు చాలా హెల్ప్ చేశాడు.
దోహా ఎయిర్పోర్ట్లో వాడు చాలా అంటే చాలా అలర్ట్ చేసేసాడనమాట. అందుకే నేను అసలు వీడియో కూడా క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే వాడిని పట్టుకోవడానికే నాకు టైం అంతా సరిపోయింది. అసలు వాడిని పట్టుకోవడానికే నాకు అంతా వెనకాల పడడమే అయిపోయింది. బికాస్ నా లగేజ్ ఒక చోటు ఉంది, వాడేమో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఎత్తుకున్నా ఆగట్లేదు, అసలు విదిలించేసుకుని వెళ్ళిపోతున్నాడు, ఏడిచేస్తున్నాడు, చాలాసార్లు దెబ్బలు తగిలించేసుకున్నాడు. చాలా అంటే చాలా నరకం చూసేసాను అనమాట దోహా ఎయిర్పోర్ట్లో నేను. బికాస్ ఏంటంటే ఏమైందంటే నేను దోహా ఎయిర్పోర్ట్ ఎంటర్ అవ్వగానే స్ట్రోలర్ ఇస్తాను అని చెప్పారు. సో నేను వెళ్ళగానే అప్పటికే స్ట్రోలర్స్ అయిపోయాయి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నారు. సో నేను వెళ్ళేసరికి స్ట్రోలర్స్ లేవు. నేను ఇన్ఫర్మేషన్ డెస్క్కి వెళ్ళి అడిగితే మీరు పైన ఇన్ఫర్మేషన్ డెస్క్కి వెళ్ళి అడగండి అన్నారు. సరే అని పైన ఇన్ఫర్మేషన్ డెస్క్కి అలాగే వెళ్ళి అడిగితే వాళ్ళేమో మీరు గేట్ నెంబర్ 7కి వెళ్ళండి, లేకపోతే 10కి వెళ్ళండి, అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి అని మొత్తం తిప్పించేశారు. అసలు ఎంత తిరిగినా కూడా స్ట్రోలర్స్ నాకు దొరకలేదు. సో ఫైనల్గా ఇలా కాదు, నేను ఇలా ఎలాగోలాగా వీడిని హ్యాండిల్ చేయాలి, ఇంకా గేట్ దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకుంటే వాడేమో ఆగట్లేదు, అసలు వెళ్ళిపోతున్నాడు, నన్ను విదిలించేసుకుని ఎత్తుకొని ఇవ్వట్లేదు. చాలా కష్టమైపోయింది, ఏడుపు వచ్చేసింది నాకైతే. ఏమైందంటే నేను అట్లీస్ట్ ఏడుపు వచ్చి కనీసం ఎవరితో అయినా షేర్ చేసుకుందామంటే దోహాలో యాక్చువల్లీ ఫ్రీ వైఫై ఉంటుంది. బట్ నేను వెళ్ళగానే ఏమైందంటే బ్యాడ్ లక్, వైఫై కూడా ఇంటర్నెట్ కూడా పనిచేయట్లేదంట. సో ఒక 1 hour వరకు పనిచేయదన్నారు. సో నేను దిగాను, అట్లీస్ట్ నేను వచ్చాను అని సేఫ్గా చెప్పడానికి కూడా నాకు లేదు, నా బాధ షేర్ చేసుకోవడానికి ఒక మనిషి లేరు, ఎవరూ లేరు. సో నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను, చాలా ఎలోన్ అయిపోయాను అనిపించింది. నేను చాలా ఐఎమ్ ఎలోన్, ప్లీజ్ హెల్ప్ మీ అని కూడా అడిగాను కొంతమందిని. అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ డెస్క్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు తప్ప అసలు ఎవరు హెల్ప్ చేయలేదు. సో అక్కడి నుంచి నేను ఇలా కాదు అని లగేజ్ కార్ట్ ఉంది, ఆ లగేజ్ కార్ట్ తెచ్చుకొని లగేజ్ని వాడిని కూడా అందులోనే ఎలాగోలాగా మేనేజ్ చేస్తూ గేట్ దాకా వెళ్ళాను. సో గేట్ దాకా వెళ్ళిన తర్వాత వాడు అసలు ఇంకా ఆగలేదు, అక్కడి నుంచి దిగిపోయి మళ్ళీ అక్కడి నుంచి మొత్తం పరుగులు పెట్టేశాడు. లగేజ్ కార్ట్ వదిలేశాను, ఇంకా ఏదైతే అది అయిందని అది అక్కడ వదిలేసి వాడి వెనకాల పరిగెట్టేశాను నేను. సో తర్వాత ఒక అబ్బాయి పాపం నా బాధ చూడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను చాలాసేపటి నేను చూస్తున్నాను, హెల్ప్ చేయనా అని అడిగారు. సో నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో ప్లీజ్ ఫ్లైట్ ఎక్కే వరకు హెల్ప్ చేయండి అని చెప్పాను. అప్పటి నుంచి తన పాప నాకు తోడుగా ఉన్నారు కానీ బట్ స్టిల్ నాకు చాలా వీడితో చాలా నరకమే చూశాను. అక్కడ నుంచి నేను ఇండిగో ఎయిర్లైన్స్ చేంజ్ అయ్యాను అనమాట. సో అది చేంజ్ అయ్యి అక్కడ నుంచి హైదరాబాద్ రీచ్ అయ్యాను. ఇండిగో ఎయిర్లైన్స్ ఎక్కిన తర్వాత కొంచెం పర్వాలేదు, వాడు పడుకున్నాడు. 4 hours జర్నీనే కాబట్టి వాడు 2 hours పడుకున్నాడు, కొంచెం సేపు కొంచెం అటు ఇటు ఆడాడు. ఫైనల్గా నేను హైదరాబాద్ రీచ్ అయ్యి అక్కడ ఇమిగ్రేషన్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఎలాగోలా రీచ్ అయితే అయిపోయాను అనమాట. ఇక్కడ మా చెల్లికి సర్ప్రైజ్, మా చెల్లికి తెలియదు నేను వస్తున్నట్టు. సో ఎయిర్పోర్ట్కి కశ్యప్ ఏదో ఒక విధంగా తీసుకొని వచ్చాడనమాట. సో దానికి డౌట్ వచ్చి అలా చూస్తుంది. ఇలా మా చెల్లి ఫుల్ సర్ప్రైజ్ అయిపోయింది, ఫుల్ ఎమోషనల్ అయిపోయింది, చాలా ఎమోషనల్గా అనిపించింది. సో మేము ముగ్గురం కలిసి, నేను, ఆర్యన్ష్ ఇంకా చెల్లి కలిసి గుడివాడ స్టార్ట్ అయ్యాము. సో గుడివాడ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం కార్లో. సో వెళ్ళే దారిలో విజయవాడలో మేము ఒకసారి ఆగాము. మా వదిన వాళ్ళకి ఆల్రెడీ మేము వస్తున్నట్టు తెలుసు, బట్ వాళ్ళ పిల్లలకి తెలియదు అనమాట, కావ్య అండ్ కృతిక్కి. సో వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అయ్యారో చూద్దురు కానీ నెక్స్ట్. Yes, we
ఇంటికి వెళ్ళిపోతున్నా. అందరికి బాగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇదిగో వీళ్ళకి కొంచెం మళ్ళీ చెప్పు. వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తారు. మళ్ళీ చిట్టుగాని బాయ్ చెప్పు. అయ్యో అయిపోయింది, వెళ్ళిపోతున్నారే. వీడికి ఎంత ఆనందంగా ఉంది. వీడు గుర్తుపట్టేశాడే. ఉండవే. ఫైనల్గా గుడివాడ అయితే మేము రీచ్ అయిపోయాము. గుడివాడ అంటే మా అమ్మ వాళ్ళ హౌస్ అనమాట. సో మేము ఇంటి దగ్గర చాలా లాంగ్ డిస్టెన్స్లో కార్ పార్క్ చేసాము. బికాజ్ ఎందుకంటే కారు పార్క్ చేయగానే మా డాడీ బయటకు వచ్చేస్తారనమాట ఎవరు వచ్చారు అని. అందుకని కొంచెం దూరంలో పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. సర్ప్రైజ్ అన్న. సో అమ్మ నాన్న ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు, చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మా అత్త వాళ్ళు వచ్చారనమాట 2 డేస్లో. వాళ్ళకు కూడా తెలియదు నేను వచ్చినట్టు. యాక్చువల్లీ మా కజిన్ పెళ్ళి ఉంది. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను రావడానికి. దాని గురించి పిలుపుల కోసం మా అత్త వాళ్ళు వచ్చారు. అండ్ నేను వచ్చినట్టు తెలియదు కదా, సో వాళ్ళు కూడా ఫుల్ షాక్ అయిపోయారు. సో నెక్స్ట్ మేము గుడివాడ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసాము మా కజిన్ మ్యారేజ్ కని. సో హైదరాబాద్ వెళ్తున్నా చెప్పా కదా, మా కజిన్కి ఎవరికీ తెలియదు నేను వచ్చినట్టు. సో తను ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయింది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో మా కజిన్ అంటే నా క్లోజెస్ట్ కజిన్, తన పెళ్ళి అనమాట. సో అందరూ వస్తున్నారని తెలుసు తనకి, బట్ నేను రావట్లేదనే చెప్పాను. వీడియో కాల్లో కూడా అంతకుముందు ఒక 2-3 డేస్ ముందు కాల్ చేసి మాట్లాడాను నేను రావట్లేదని బాధపడుతున్నట్టుగా. సో బట్ తనకు అస్సలు ఐడియానే లేదు నేను వస్తున్నట్టు. చూడండి. సో ఇదండి నా ఇండియా జర్నీ. చాలా ఎమోషనల్ మూమెంట్స్తో, అప్స్ అండ్ డౌన్స్తో చాలా బ్యూటిఫుల్గా అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.
నా వీడియోస్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.